ఇంగ్లాండ్పై టీ20 సిరీస్లో వైట్ వాష్ అయిన మన టీమిండియా ఇప్పుడైతే వన్డే సిరీస్కి సిద్ధమయ్యారు. అండ్ ఈ వన్డే సిరీస్లో ఫస్ట్ వన్డే మ్యాచ్ జూలై 14వ తేదీన ఎడ్జ్బాస్టన్ వేదిక ఆడబోతున్నారు. ఫస్ట్ వన్డే మ్యాచ్ టైమింగ్స్ విషయానికి వస్తే మధ్యాహ్నం 3:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. అండ్ బ్రాడ్కాస్టర్ సేమ్ టు సేమ్ టీ20 సిరీస్లో చూసినట్టే టీవీ ఛానల్ అయితే సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్, లేదు మొబైల్లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్. అయితే టీ20 సిరీస్తో కంపేర్ చేసుకుంటే మనకి వన్డే సిరీస్ చాలా ఇంపార్టెంట్ భయ్య. ఎందుకంటే మనకి ఇంకా టీ20 వరల్డ్ కప్కి 2 years టైం ఉంది. బట్ వన్డే వరల్డ్ కప్కి చూసుకుంటే మాత్రం ఇంకా 1 year టైం ఉంది. నెక్స్ట్ ఇయర్ ఆడబోతున్నారు. సో మన వాళ్ళైతే వన్డే వరల్డ్ కప్ కోసం ఆల్రెడీ ప్రిపరేషన్ మొదలుపెట్టారు. మనం ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో చూసాం. బట్ ఆ సిరీస్ విన్ మరీ అంత గొప్ప ఏమీ కాదు. అపోనెంట్ టీం వీక్ టీం, అలాగే హోమ్ కండిషన్స్లో ఆడాం. బట్ ఈ సిరీస్లో చూసుకుంటే మాత్రం మన వాళ్ళకి అసలైన ఛాలెంజ్. ఇంగ్లాండ్ టీం చాలా బలంగా కనిపిస్తుంది. అండ్ ఆల్సో వాళ్ళు హోమ్ కండిషన్స్లో సిరీస్ ఆడబోతున్నారు. ఎట్ ది సేమ్ టైం మన టీమిండియా చూసుకుంటే వన్డే ఫార్మాట్లో కూడా కాస్త స్ట్రగుల్ అవుతున్నారు. ఈ ఏడాది స్టార్టింగ్లో చూసాం మన వాళ్ళు న్యూజిలాండ్ టీంపై సొంత గడ్డ మీద సిరీస్ ఓడిపోయారు. అలాగే అంత ముందు చూసుకుంటే ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక సిరీస్ ఓడిపోయారు. సో రీసెంట్గా మన టీమిండియా ఆడిన 4 వన్డే సిరీస్లో చూసుకుంటే 2 గెలిచారు, 2 ఇంట్లో ఓడిపోయారు. ఈవెన్ ఇంగ్లాండ్ టీం యొక్క పరిస్థితి కూడా వన్డేలో కాస్త అటు ఇటుగానే కనిపిస్తుంది. వాళ్ళ టీం ఆన్ ది పేపర్ చాలా బలంగా కనిపిస్తున్నప్పటికీ రీసెంట్ ఫామ్ అంత గొప్పగా లేదు. ఎస్పెషల్గా 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత చూసుకుంటే ఇంగ్లాండ్ టీంకి విన్ పర్సెంటేజ్ కేవలం 34% మాత్రం ఉంది. సో మన టీమిండియాలోని ఇంగ్లాండ్ టీం కూడా వన్డే ఫార్మాట్లో స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి వన్డే టీం టీ20 టీం సేమ్ టు సేమ్ ఉంది. దీంతో అడాప్షన్ సరిగ్గా జరగట్లేదు. ఒక్కోసారి వన్డే ఫార్మాట్లో టీ20 గేమ్ ఆడేసి మ్యాచ్లు ఓడిపోతున్నారు. బట్ ఎనివే రీసెంట్గా ఇంగ్లాండ్ టీం శ్రీలంక వెళ్ళి అక్కడ ఒక వన్డే సిరీస్ గెలిచారు. అండ్ ఆల్సో ముందు చెప్పుకున్నట్టే మన ఇండియన్ ఆల్రెడీ టీ20 ఫార్మాట్లో వైట్ వాష్ చేశారు. దీంతో ఖచ్చితంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ చాలా హైగా ఉంటుంది. అయితే 2 జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ మన టీమిండియా డామినేషన్. ఇప్పటివరకు 2 జట్లు మొత్తం 110 వన్డే మ్యాచ్లో తలపడితే మన టీమిండియా 61 మ్యాచ్లో గెలిచారు. వేరేజ్ ఇంగ్లాండ్ టీం చూసుకుంటే 44 మ్యాచ్లో మాత్రమే గెలిచారు. సో ఓవరాల్ హెడ్ రికార్డులో క్లియర్లీ మన టీమిండియాకి అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంది. ఈవెన్ మన వాళ్ళు కంటిన్యూస్గా ఇంగ్లాండ్ టీం మీద మ్యాచ్లు గెలుస్తున్నారు. ఈ 2 జట్లు చివరిగా తలపట్టి 5 వన్డే మ్యాచ్లు చూసుకుంటే మన టీమిండియానే గెలిచారు. ఒక్క మ్యాచ్లు కూడా ఇంగ్లాండ్ టీం గెలవలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ వన్డే ఫార్మాట్లో ఇంగ్లాండ్ టీం మన మీద సిరీస్ గెలిచి చాలా కాలం అయిపోతుంది. ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు అవుతుంది. సో ఇంగ్లాండ్ టీం అయితే ఎప్పుడో చివరిగా 2018 సంవత్సరంలో మన టీమిండియా మీద వన్డే సిరీస్ గెలిచారు. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం వాళ్ళకి సిరీస్ విక్టరీ లేదు. మన వాళ్ళైతే వరుసగా 3 వన్డే సిరీస్లు గెలిచారు. ఎట్ ది సేమ్ టైం ఈ మ్యాచ్ ఆడిపోయే గ్రౌండ్లో చూసుకున్న మన టీమిండియాకి చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. ఈ గ్రౌండ్లో ఇంగ్లాండ్ టీంతో 10 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచారు, 4 మ్యాచ్లు మాత్రం ఓడిపోయారు. సో ఇలా స్టాట్స్ అని చూసుకుంటే చాలా వరకు మన టీమిండియాకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఏదైనా స్టాట్ ఇంగ్లాండ్ టీంకి అనుకూలంగా ఉందంటే హోమ్ కంట్రీలో వాళ్ళ రికార్డు. అంటే ఇంగ్లాండ్ దగ్గర 2 జట్ల రికార్డు చూసుకుంటే ఇంగ్లాండ్ వాళ్ళు 23 మ్యాచ్లు గెలిచారు, మన టీమిండియా 18 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. బట్ ఎనివే ఈసారి వన్డే సిరీస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది భయ్య. అన్లైక్ టీ20 సిరీస్ మనమైతే హెవీ కాంపిటీషన్ చూడబోతున్నాం. 2 జట్లు కూడా చాలా అంటే చాలా బలంగా కనిపిస్తున్నాయి. పర్టికులర్గా మన టీమిండియాకి వన్డే ఫార్మాట్లో సీనియర్ ప్లేయర్స్ తిరిగి వస్తున్నారు. లైక్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా కూడా ఉన్నాడు. సో ఇంత డెఫినెట్లీ వన్డే సిరీస్లో మనమైతే 2 జట్ల మధ్య మంచి నెక్ టు నెక్ ఫైట్ చూసేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ ఆడే ఎడ్జ్బాస్టన్ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ గ్రౌండ్లో ఉండే పిచ్చెస్ హిస్టారిక్గా చూసుకుంటే ఎక్కువగా బౌలర్స్కి అనుకూలించాయి. మరి ముఖ్యంగా పేస్ బౌలర్స్ కొత్త బాల్తో చాలా మంచిగా బాల్ని స్వింగ్ చేయగలరు, బేవచ్చమైన హెల్ప్ దొరుకుతుంది. అలాగే తర్వాత మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ కూడా మంచిగా వికెట్లు తీసుకోగలరు. ఎట్ ది సేమ్ టైం ఈ గ్రౌండ్ యొక్క డైమెన్షన్స్ చూసుకున్నా చాలా పెద్దగా ఉంటాయి. దీంతో బ్యాట్స్మెన్కి 6లు 4లు కొట్టడం అంత ఈజీగా ఉండదు. సో హిస్టారికల్గా చూసుకుంటే ఎడ్జ్బాస్టన్ పిచ్ చాలా వరకు బౌలర్స్కి అనుకూలిస్తుంది. పర్టికులర్గా స్టాట్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 235, వేరే సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే కేవలం 188 మాత్రం ఉంది. బట్ ఎనివే రీసెంట్గా చూసుకుంటే మాత్రం స్టాట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు చూసుకుంటే మొత్తం ఓవరాల్గా 58 వన్డే మ్యాచ్లు జరిగాయి. అండ్ ఈ 58 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 27 మ్యాచ్లో గెలిచారు, వేరే చేజింగ్ చేసిన టీమ్స్ 31 మ్యాచ్లో గెలిచాయి. అండ్ ఓవరాల్గా ఈ గ్రౌండ్లో ఎన్నిసార్లు 300+ టాల్స్ వచ్చాయి తెలుసా? కేవలం 9 సార్లు మాత్రమే. అంటే మొత్తం 116 ఇన్నింగ్స్లో కేవలం 9 సార్లు మాత్రమే 300 కంటే ఎక్కువ రన్స్ వచ్చాయి. విచ్ మీన్స్ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ గ్రౌండ్ బౌలర్స్కి ఎంత అనుకూలం అనేది. కానీ ఈ గ్రౌండ్లో రీసెంట్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం క్వైట్ ఆపోజిట్. చివరి 5 వన్డే మ్యాచ్లు ఈ గ్రౌండ్లో చాలా పెద్ద స్కోర్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ చివరి 5 మ్యాచ్లో మొత్తం 10 ఇన్నింగ్స్లు కలిపి చూసుకుంటే 6 సార్లు 300 కంటే పెద్ద టోటల్స్ వచ్చాయి. అలాగే డొమెస్టిక్లో చూసుకునే గ్రౌండ్లో చివరి 3 మ్యాచ్లో మొత్తం 6 ఇన్నింగ్స్లో కూడా 290+ టోటల్స్ వచ్చాయి. సో ఇంతే దీన్ని బట్టి చూసుకుంటే రీసెంట్గా ఈ గ్రౌండ్ బ్యాట్స్మెన్కి మంచిగానే అనుకూలిస్తుంది. ఎస్పెషల్గా 300 స్కోర్ అనేది ఒక పార్ స్కోర్గా మారిపోయింది. దీంతో ఈ మ్యాచ్లో ఉన్నైతే బ్యాట్ అండ్ బాల్ మధ్య చాలా మంచి కాంపిటీషన్ చూసేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఇనిషియల్గా చూసుకుంటే ఈ పిచ్ బౌలర్స్కి అనుకూలిస్తుంది. అట్ ది సేమ్ టైం ఆ తర్వాత బ్యాట్స్మెన్ కూడా కాస్త అనుకూలంగా మారుతుంది. దీంతో ఎవరైతే ఓపిక్గా కండిషన్స్ని మంచిగా అర్థం చేసుకుని ఆడతారో వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇక టాస్ విషయానికి వస్తే మరి అంత పెద్ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాకపోవచ్చు. ఎందుకంటే ఓవరాల్ రికార్డ్ చూసుకున్న రీసెంట్ రికార్డ్ చూసుకున్నా చాలా వరకు న్యూట్రల్గా ఉంది.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలు మ్యాచ్లు గెలిచాయి, అలాగే చేస్ చేసిన టీంలు కూడా మంచిగానే మ్యాచ్లు గెలిచాయి. అయితే ఈ మ్యాచ్కి వెదర్ ఫోర్కాస్ట్ చూసుకుంటే ఆల్ క్లియర్, రెయిన్ థ్రెట్ ఏమీ లేదు. దీంతో టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మెయిన్లీ మ్యాచ్ యొక్క టైమింగ్స్ చూసుకుంటే మనకు ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుద్ది. బట్ ఇంగ్లాండ్లో మాత్రం ఈ మ్యాచ్ మార్నింగ్ స్టార్ట్ అవుద్ది, అంటే ఒక టెస్ట్ మ్యాచ్ అన్నట్టు ఉంటుంది. సో ఇంత రెయిన్ థ్రెట్ లేకుండా డే మొత్తం సన్నీ కండిషన్స్ ఉంటే సెకండ్ హాఫ్లో పిచ్ బౌలర్స్కి అనుకూలంగా మారిపోద్ది. దీంతో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకి చేసి మరీ అంత ఈజీగా ఉండదు. సో ఐడియల్గా కండిషన్స్ బట్టి చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయడం బెటర్. అయితే సిరీస్లో ఇది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి మేబీ చేసింగ్ వైపు కూడా మొగ్గు చూపొచ్చు. మరి ముఖ్యంగా పిచ్ మీద ఏమైనా గ్రాస్ వదిలితే ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే మాత్రం ముందు చెప్పినట్టు టాస్ అంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాదు. ఏ టీం అయితే బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళ మ్యాచ్ గెలుస్తారు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ టీంలో అయితే పెద్దగా మార్పులు ఏమీ జరగలేదు. అంటే ఆల్మోస్ట్ T20 సిరీస్ ఆడిన కాబట్టి వన్డే సిరీస్ని కూడా ఆడబోతున్నారు. ఇన్వాటి ఫస్ట్ వన్డే మ్యాచ్ కోసం వాళ్ళు అయితే ఆల్రెడీ ప్లేయింగ్ లోన్ కూడా అనౌన్స్ చేశారు. సో మనం ఆ ప్లేయింగ్ లోన్లో చూసుకుంటే బెన్ డెకెట్ మరియు జో రూట్ వీళ్ళిద్దరు మాత్రమే T20 స్క్వాడ్లో లేరు. బట్ మిగతా వాళ్ళందరూ కూడా T20 టీంలో ఉన్న వాళ్ళే. ఎస్పెషల్ ఇంగ్లాండ్ టీం యొక్క బౌలింగ్ లైనప్లో చూసుకుంటే ఎలాంటి మార్పు లేదు. మరోసారి 3 స్పిన్నర్స్ మరియు 3 పేసర్స్తో రాబోతున్నారు. సో ఇంతో బౌలింగ్ పరంగా చూసుకుంటే మన టీమిండియా చాలా వరకు అంచనా వేసేయచ్చు. మరి ముఖ్యంగా కోచింగ్ స్టాఫ్, మనకి T20 మరియు వన్డే టీం యొక్క ప్లేయర్స్లో డిఫరెన్స్ ఉన్నప్పటికీ కోచెస్ మాత్రం వాళ్ళే కదా. దీంతో వల్ల మన బ్యాట్స్మెన్ మంచిగా ట్రైన్ చేస్తే సరిపోతుంది, ఈ బౌలింగ్ అటాక్ని తిప్పికొట్టచ్చు. అయితే బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రం ఇంగ్లాండ్ టీం చాలా బలంగా కనిపిస్తుంది. ఎస్పెషల్ మిడిల్ ఆర్డర్ అయితే భయంకరం. జో రూట్, హ్యారీ బ్రూక్, జాస్ బట్లర్, శామ్ కరన్ అండ్ విల్ జాక్స్. ఇన్వాడ తర్వాత బ్యాటింగ్ డెప్త్ కూడా భయంకరంగా ఉంది. జాఫ్ ఆర్చర్ అండ్ లియామ్ డాసన్ ఇద్దరు కూడా బ్యాటింగ్ చేయగలరు. ఎట్ ది సేమ్ టైం ఓపెనర్స్ విషయానికి వస్తే బెన్ డెకెట్ సొంత గడ్డ మీద చాలా డేంజరస్ ప్లేయర్. అండ్ మరో ఓపెనర్గా జాకబ్ బెథెల్కు కొత్త రోల్ ఇచ్చారు. అతనైతే నార్మల్గా చూసుకుంటే వన్డే ఫార్మాట్లో కూడా మిడిల్ ఆర్డర్లోనే ఆడతాడు. బట్ ఈ సిరీస్లో మాత్రం అతనికి ఓపెనర్గా ఛాన్స్ అవ్వబోతున్నారు. సో ఆల్రెడీ జాకబ్ బెథెల్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ జో రూట్ చూసుకుని, హ్యారీ బ్రూక్ చూసుకుని వీళ్ళు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఇన్ఫాక్ట్ చివరిగా శ్రీలంక టీం మీద థర్డ్ వన్డే మ్యాచ్లో సెంచరీలు కొట్టారు ఇద్దరు కూడానే. అండ్ జాస్ బట్లర్ చూసుకుంటే 5వ T20 మ్యాచ్లో ఫామ్ అందుకోవడం చూసాం. ఇక విల్ జాక్స్ మరియు శామ్ కరన్ కూడా మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్సే. అసలు ఇంగ్లాండ్ టీం యొక్క బ్యాటింగ్ అయితే చాలా బలంగా కనిపిస్తుంది. బట్లర్కి హోమ్ కండిషన్స్ వాళ్ళకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. వాళ్ళకి గ్రౌండ్ డైమెన్షన్స్ బాగా తెలుసు. దీంతో వాటిని ప్రాపర్గా ఉపయోగించుకుంటే మన బౌలర్స్ మీద కౌంటర్ అటాక్ చేస్తున్నారు. అయితే బౌలింగ్లో చూసుకుంటే మాత్రం ఇంగ్లాండ్ టీం ఖచ్చితంగా కష్టపడాలి. ఎందుకంటే మన దగ్గర చాలా మంచి వన్డే బ్యాట్స్మెన్ ఉన్నారు. లైక్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ వీళ్ళందరూ కూడా ప్రాపర్ వన్డే బ్యాట్స్మెన్. ఎట్ ది సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకున్న గతంలో చాలా సందర్భాలు ఇంగ్లాండ్లో ఆడారు. ఈవెన్ శుభ్మన్ గిల్ కూడా లాస్ట్ ఇయర్ టెస్ట్ ఫార్మాట్లో అద్భుతంగా పెర్ఫామ్ చేశారు ఇంగ్లాండ్ సాల్ మీద. సో ఇంత సిరీస్లో ఇంగ్లాండ్ బౌలర్స్ మన టీమిండియా బ్యాట్స్మెన్ ఎలా కట్టడి చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మరీ ముఖ్యంగా ఇంగ్లాండ్ టీంకి వాళ్ళ బౌలింగ్లో స్పిన్నర్స్ చాలా కీలకంగా మారుతారు. లియామ్ డాసన్ ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. మన టీమిండియాలో చాలామంది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. వేరేజ్ అదిల్ రషీద్కి చూసుకుంటే మన టీమిండియా బ్యాటర్స్ మీద మంచి రికార్డు కనిపిస్తుంది. సో ఇంత సిరీస్లో ఇంగ్లాండ్ స్పిన్నర్స్ ఎలా రాణిస్తారో చూడాలి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఆబ్వియస్లీ ఫోకస్ మొత్తం కూడా రోకో మీద ఉంటుంది. వీళ్ళిద్దరికి ఇంగ్లాండ్ టీం మీద మంచి రికార్డ్స్ ఉన్నాయి. అలాగే ఇంగ్లాండ్ గడ్డ మీద చూసుకున్నా చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. బట్ అలాగే రోహిత్ శర్మ చూసుకుంటే ఇంగ్లాండ్లో బెస్ట్ విజిటింగ్ వన్డే బ్యాట్స్మెన్. అందరికంటే ఎక్కువ రన్స్ కొట్టాడు, అందరికంటే ఎక్కువ సెంచరీస్ ఉన్నాయి. సో ఇంగ్లాండ్ గడ్డ మీద అయితే రోహిత్ శర్మకి యావరేజ్ ఆల్మోస్ట్ 65 ఉంది. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకున్న క్లోజ్ టు 100 ఉంది. అయితే రీసెంట్గా చూసుకుంటే మాత్రం మన హిట్ మ్యాన్ బ్యాట్ నుంచి మరీ ఎక్కువ రన్స్ రాలేదు. అంటే గత 6 ఇన్నింగ్స్లో చూసుకుంటే మనమైతే పెద్ద స్కోర్లు చూడలేదు. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్లో కూడా కొంతవరకు లో స్కోర్స్ వచ్చాయి. ఆ లాస్ట్ మ్యాచ్లోనే మంచిగా పెర్ఫామ్ చేశాడు. సో దీంతో తనకు వచ్చిన ఇంగ్లాండ్ గడ్డ మీద రోహిత్ శర్మ ఎలా కంబ్యాక్ ఇస్తాడో చూడాలి. వేరే విరాట్ కోహ్లీ విషయానికి వస్తే భయంకరమైన ఫామ్లో ఉన్నాడు. సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నాడు. సో విరాట్ కోహ్లీ అయితే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో ఇంజరీ కారణం కాలేదు. మరి ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఫుల్ ఫిట్నెస్ సాధించాడు. అండ్ ఈ సిరీస్లో కంబ్యాక్ అవ్వబోతున్నాడు. దీంతో మనమైతే ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి భయంకరంగా రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్లీ తను చివరికి ఆడిన 7 వన్డే మ్యాచ్లు చూసుకుంటే 616 పరుగులు కొట్టాడు. యావరేజ్ 123, స్ట్రైక్ రేట్ 110 వరకు ఉంది. సో ఇంత సిరీస్లో అయితే కింగ్ బ్యాట్ నుంచి మనం బాగా రన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక మిగతా బ్యాట్స్మెన్ చూసుకున్నా చాలా మంచి ఫామ్లోనే కనిపిస్తున్నారు. అంటే గిల్, శ్రేయస్ అండ్ కేఎల్ రాహుల్ వీళ్ళ ముగ్గురు కూడా మంచి నిక్లో ఉన్నారు. అయితే తర్వాత చూసుకుంటే మాత్రం మన టీమిండియాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హార్దిక్ పాండ్యా లేడు. అట్ ది సేమ్ టైం అక్షర్ పటేల్ చూసుకుంటే మంచి బ్యాటింగ్ ఫామ్లో కనిపించట్లేదు. సో ముందు మనకి హార్దిక్ పాండ్యాకి సరైన రీప్లేస్మెంట్ ఎవరూ లేరు. అంటే నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇంజరీ అయ్యాడు. దీంతో దూబేని పిక్ చేశారు. బట్ దూబీ వన్డే ఫార్మాట్లో రాణించింది చాలా తక్కువ సందర్భాల్లో. అలాగే మరి ఆల్రౌండర్స్ అందరూ చూసుకున్నంత మంచి ఫామ్లో కనిపించట్లేదు. అట్ ది సేమ్ టైం నెంబర్ 8లో చూసుకుంటే మనం హర్షిత్ రాణా లాంటి ప్లేయర్ని కూడా మిస్ అవుతాం. సో ఇంత మన టీమిండియాకు టాప్ 5 తర్వాత చూసుకుంటే బ్యాటింగ్ అంత బలంగా కనిపించట్లేదు. ఆ లోవర్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ఖచ్చితంగా మనకి చాలా వీక్గా కనిపిస్తుంది. దీంతో డెత్ ఓవర్స్లో మన బ్యాట్స్మెన్ ఎలా బ్యాటింగ్ చేస్తారో చూడాలి. వీళ్ళు అక్షర్ పటేల్తో పాటు మరి ఆల్రౌండర్ ఆడిస్తారా లేకపోతే స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ తీసుకుంటారో చూడాలి. అంటే మన వాళ్ళ దగ్గర ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్ కూడా ఉన్నాడు. దీంతో ఒకవేళ మనకి 5 బౌలింగ్ ఆప్షన్స్ సరిపోతాయి అనుకుంటే అప్పుడు ఇషాన్ కిషన్ తీసుకుంటారు. సుందర్ మరియు దూబే ఇద్దరు కూడా బెంచ్ మీద కూర్చోవాలి అప్పుడు. బట్ నేను వన్డే ఫార్మాట్లో 6th బౌలింగ్ ఆప్షన్ లేకుండా వెళ్ళడం చాలా రిస్కీ మూవ్. పొరపాటున ఎవరైనా ప్లేయర్కి చిన్న ఇంజరీ అయిందా కథం మన బ్యాట్స్మెన్ బౌలింగ్ చేయాలి. సో మనకు అలానే టాప్ 5 ఉన్న బ్యాట్స్మెన్ ఎవరు కూడా బౌలింగ్ చేయరు.
దీంతో వల్ల రిస్క్ తీసుకోకుండా 6th బౌలింగ్ ఆప్షన్ పెట్టుకుంటేనే బెటర్. ఏదర్ సుందర్ లేదా దూబే ఇద్దరిలో ఒకరిని ఆడించాలి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ది బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ బుమ్రా ఈజ్ బ్యాక్. 3 ఏళ్ల తర్వాత కంబ్యాక్ అవ్వబోతున్నాడు. ఆ 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మళ్ళీ బుమ్రా ఇప్పటివరకు ఒక వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. సో ఇంత సిరీస్లో ఫోకస్ రోకో మీద మాత్రమే కాదు బుమ్రా మీద కూడా ఉంటుంది. మళ్ళీ ప్రజెంట్ మన టీమిండియా బౌలింగ్ అంత బలంగా కనిపించట్లేదు. ఏ ఫార్మాట్లో అయినా సరే వితౌట్ బుమ్రా మన వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. సో ఇంత సిరీస్లో ఆబ్వియస్లీ మనకి బుమ్రా చాలా ఇంపార్టెంట్గా మారుతాడు. ఇదంతా పాటు 2 పేసర్గా ఆబ్వియస్లీ హర్షదీప్ సింగ్ని తీసుకుంటే బాగుంటుంది. లేదు మేము ప్రిన్స్ ఏదైనా ట్రై చేస్తామన్నా సరే పర్లేదు బాగానే ఉంటుంది. బట్ హర్షదీప్ సింగ్ లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి చాలా మంచి ఆప్షన్ అవుతాడు. ఇక థర్డ్ పేస్ బౌలర్గా చూసుకుంటే ప్రసిద్ధర్ గుర్నూర్ ఇద్దరిలో ఒకరు ఆడొచ్చు. నేనైతే యంగ్స్టర్ గుర్నూర్కి అవకాశం ఇస్తారేమో అనుకుంటున్నా. ఈవెన్ పరిస్థితి కూడా ఛాన్స్ అవ్వచ్చు, ఎందుకంటే చివరికి ఆఫ్ఘనిస్తాన్ మీద 5 ఓవర్ తీశాడు. బట్ ఈయన ఇద్దరు ఆడిస్తే మన బౌలింగ్ చాలా వరకు ఐడెంటికల్గా మారిపోద్ది. అంటే ఇద్దరు బౌలర్స్ కూడా డెక్నేట్ చేసే బౌలర్సే. అయితే హర్షదీప్ సింగ్ లాంటి బౌలర్ ఆడించుకుంటే మనకి ఇనిషియల్గా బాల్ని మంచిగా స్వింగ్ చేస్తాడు, అలాగే డెత్ ఓవర్స్లో కూడా బౌలింగ్ చేయగలడు. సో మనకి పేస్ బౌలింగ్ పరంగా చూసుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చూడాలి మరి బుమ్రాతో పాటు ఎవరిని ఆడిస్తారనేది. ఇక స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ ఇద్దరు కూడా ఖచ్చితంగా ప్లేయింగ్ లోన్లో ఉంటారు. ఫస్ట్ వన్డే మ్యాచ్ కోసం మన టీమిండియా యొక్క ప్రాబుల్ ప్లేయింగ్ లోన్ చూసుకుంటే ఇలా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే మనకి బౌలింగ్లో గత కొన్ని నెలలకు ఇబ్బంది పెడుతున్న విషయం మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీయలేకపోవడం. మన స్పిన్నర్స్తో పాటు పేసర్స్ కూడా మిడిల్ ఓవర్స్లో ఎక్కువ వికెట్లు తీయలేకపోతున్నారు. దీనివల్ల మనం న్యూజిలాండ్ సిరీస్ ఓడిపోయాం, అలాగే ఆస్ట్రేలియా సిరీస్లో కూడా స్ట్రగుల్ అయ్యాం. సో ఇంత సిరీస్లో బలమైన ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మన టీమిండియా స్పిన్నర్స్ ఎలా కట్టడి చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక ప్లేయర్ బ్యాట్స్ విషయానికి వస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ బ్యాట్స్ ఉన్నాయి. మళ్ళీ స్టార్టింగ్లో రోహిత్ శర్మకి జాఫ్రా ఆర్చర్కి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. ఆర్చర్ షార్ట్ బాల్స్ ఎక్కువ వేస్తాడు అండ్ రోహిత్ శర్మ చూసుకుంటే పుల్ షాట్ తెలిసిందే కదా. సో గతంలో చూసుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ పెద్దగా బ్యాటిల్స్ జరగలేదు. బట్ జాఫ్రా ఆర్చర్ చాలా వరకు రోహిత్ని సైలెంట్గా ఉంచాడు. 28 బంతులు వేస్తే 13 పరుగులు మాత్రం ఇచ్చాడు. వేరేస్ ఆ తర్వాత చూసుకుంటే ది మోస్ట్ క్రూషియల్ బ్యాటిల్ విరాట్ కోహ్లీ వర్సెస్ అదిల్ రషీద్. కోహ్లీకి అయితే చాలా పూర్ రికార్డ్ కనిపిస్తుంది. 10 ఇన్నింగ్స్లో 130 బాల్స్ ఫేస్ చేస్తే 112 పరుగులు మాత్రమే చేశాడు. 5 సార్లు అవుట్ అయిపోయాడు. సో ఇంత సిరీస్లో కంబ్యాక్ అవ్వబోతున్న విరాట్ కోహ్లీ రషీద్ని ఎలా కౌంటర్ చేస్తాడో చూడాలి. ఇక ఇంగ్లాండ్ టీం యొక్క బ్యాటింగ్ సైడ్ నుంచి చూసుకుంటే రూట్ వర్సెస్ బుమ్రా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఇన్ఫాక్ట్ బెస్ట్ వర్సెస్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో గతంలో అయితే బుమ్రా రూట్ని డామినేట్ చేశాడు. 5 ఇన్నింగ్స్లో 3 సార్లు అవుట్ చేశాడు. అది కూడా 39 బంతుల కాలం 36 పరుగులు మాత్రమే ఇచ్చాయి. దీంతో సిరీస్ అశాంతం మరోసారి వీళ్ళిద్దరి మధ్య టాప్ మ్యాచ్ బ్యాటిల్స్ చూడొచ్చు మనం. ఇక తర్వాత మరో బ్యాటిల్ చూసుకుంటే జాస్ బట్లర్ వర్సెస్ కుల్దీప్ యాదవ్. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. కుల్దీప్కి మంచి రికార్డ్ కనిపిస్తుంది. 4 ఇన్నింగ్స్లో 2 సార్లు అవుట్ చేశాడు. అది కూడా 28 బంతులు 26 పరుగులు మాత్రమే ఇచ్చాయి. ఇక మరో బ్యాటిల్ హ్యారీ బ్రూక్ వర్సెస్ అక్షర్ పటేల్. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్లో మనకి అక్షర్ పటేల్ కీలకంగా మారుతాడు, ఎందుకంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్లో చాలా మంది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. సో గతంలో అయితే అక్షర్ పటేల్ బ్రూక్ని అవుట్ చేయలేదు, కానీ సైలెంట్గా ఉంచాడు. 23 బంతులు వేస్తే 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక వీటితో పాటు మనం బెన్ టెక్కెట్కి హర్షదీప్ సింగ్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. అలాగే రాహుల్ కుమార్ శామ్ కరణ్ మధ్య కూడా డెత్ ఓవర్స్లో ఒక మంచి బ్యాటిల్ చూసేందుకు అవకాశం ఉంటుంది. అసలు ఈ సిరీస్లో అయితే చాలా మంది స్టార్ ప్లేయర్స్ ఆడబోతున్నారు. దీంతో చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. అయితే ఫస్ట్ వన్డే మ్యాచ్ వరకు చూసుకుంటే ఇంపార్టెంట్ ప్లేస్ పవర్ ప్లే అవుతుంది. అంటే ఏ టీం అయితే పవర్ ప్లేలో మంచిగా డామినేట్ చేసి ఎక్కువ వికెట్లు కోల్పోకుండా ఉంటారో వాళ్ళ మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.